అన్ని కార్యక్రమములకు శుభమునిచ్చేది గనక అమ్మవారికి మంగళ చండిక అని పేరు. మంగళ చండిక జగన్మాత యొక్క ఒక రూపం పేరు మంగళ చండిక. ఇవన్నీ అమ్మవారి రూపాలే. అమ్మవారు ఇన్ని రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తుంది. అందులో ఏ పని చేసినా అందులో అశుభం లేకుండా శుభమిచ్చేటటువంటి తల్లికి మంగళ చండిక అని పేరు. పూజ్యా యా వర్తతే చండీ మంగళోపి మహీసుత. పూర్వం మనువంశంలో, ఇది స్వయంభూ మనువు యొక్క వంశంలో మంగళుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ మంగళుడు అనే మహారాజు గారు నిత్యం కష్టాలు పడ్డాడు. కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఆయన చండిక అని ఉపాసించాడు, చండీ దేవతను ఉపాసించాడు. అప్పుడు చండీదేవత ఆ మంగళ మహారాజు గారికి సకల శుభాలు ఇచ్చి, నీ కష్టములు తొలగించి శుభములు ఇవ్వడం వల్ల ఈ రోజు నుంచి నీ పేరు మీదుగా నేను మంగళ చండీ అని పిలువబడుతున్నాను. నా పేరు చండీ, నువ్వు మంగళుడివి, నీకు మంగళం ఇచ్చాను, అమంగళం తొలగించాను, నీ పేరు నా పేరు కలిపి ఈ రోజు నుంచి నేను మంగళ చండీ అని పిలువబడుతున్నానని చెప్పిందని సుస్పష్టంగా. మంగళో మనువంశశ్చ సప్తద్వీప ధరాపతి తస్య పూజ్య అభీష్టదేవి తేన మంగళ చండిక. మనువంశములో పుట్టిన మంగళుడనే రాజుగారి చేత పూజలు అందుకొని ఆయనకి అమంగళాలు తొలగించి శుభములిచ్చి ఆయన పేరు మీదుగా మంగళ చండిక అయ్యింది. ఈ బ్రహ్మ విష్ణు ఉపదిష్టశ్చ దుర్గాం తుష్టావశంకరః సా చ మంగళ చండీ యా బభూవ రూపభేదతః. బ్రహ్మ విష్ణువు ఈ ఇద్దరు శంకరుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఉపదేశం చేసి చండీ 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 అంటూ నవార్ణ మంత్రముతో అమ్మవారిని ఉపదేశం చేసి మరీ స్తోత్రం చేశారు. మంగళ చండిక అని అప్పుడే అమ్మ పిలువబడింది. త్రిమూర్తులు ముగ్గురు త్రిపురాసుర సంహారం కోసం కూలిన రథం పైకి లేవడానికి అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ రోజు మంగళవారం. అమ్మవారి పేరు చండీ. వాళ్ళు చేసింది నవార్ణ మంత్రం. అత్యంత భక్తితోటి వాళ్ళు అలా స్తోత్రం చేయగా, మంత్రజపం చేయగా అప్పుడు అమ్మవారు అపూర్వమైన ఎర్రని రంగుతో ప్రత్యక్షమైంది. ఇంతకు పూర్వం ఏనాడూ లేని ఎరుపు రంగు అన్నమాట అది. ఆ ఎరుపు రంగుతో అనేక బాహువులతో అనేక నేత్రములతో కిరీటం పెట్టుకుని ప్రత్యక్షమయ్యింది.